ఒక మనిషి ఒక స్థాయికి ఎదుగుతానే కానీ ఇతరులుగా హెల్ప్ చేయలేడు. ఈ పాయింట్ అర్థమవుతుందా? నీకే ఉద్యోగం లేదు, నీకే చదువు లేదు, నీకే డబ్బు లేదు, నువ్వు ఎవరికి సహాయం చేస్తావు? మా ఇంట్లోకి అందరూ అట్లా ఉన్నారండి, అందుకని నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నానండి. ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుని ఇంకా భారంగా మారుతావు. ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ ఎ చేంజ్, యు బీ ద చేంజ్. నువ్వు మారి, నీ స్థితిని మారి, నువ్వు పోయేటప్పుడు వారందరూ అనొచ్చు, వాడు స్వార్థానికి పోయాడు, వాడు అదికి పోయాడు, వాడు దీనికి పోయాడు, వాడు దానికి పోయాడు అన్నీ అంటారు. కానీ బట్ వన్స్ యూ హ్యావ్ ఎ విజన్, ఒక దృష్టి కలిగి నువ్వు ఒక స్థాయికి వచ్చి నువ్వు పోరాడి అందరికి సహాయించి అప్పుడు అంటారు, సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నా, సారీ నీ గురించి తెలుసుకోలేదు, సారీ. మనుషుల బుద్ధులు అంతే. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకున్నంత వరకు మనుషుడు ఏమంటాడో నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం. నువ్వు ఏంటో నువ్వు తెలుసుకునేటప్పుడు ఎప్పుడు మనుషుడు ఏమంటాడో దాని మీద ఆధారపడతావు. ఈ మాట గమనించండి. ఇఫ్ యు నో హూ యు ఆర్, యు విల్ ట్రూలీ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడీస్ వర్డ్.